అందరికి నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో అద్భుతమైన ఒక మొక్క చూడండి. ఇది ఏ మొక్క మీ అందరు గుర్తుపెట్టారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఇది మనకి దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ మొక్కను గుర్తు వస్తుంది, మెదప్పుడు గుర్తు రాదు. అయినా సరదాగా మేము తెచ్చి పెంచాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగాలు మీరు అందరూ చూసే ఉంటారు. నేను లాస్ట్లో చేస్తున్నాను, అందరూ ఫస్టే చేస్తారు వీడియోలు. అని ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా నేను కూడా మర్చిపోతే ఈ ఛానల్లో చూసుకోవడానికి జ్ఞాపకార్థంగా ఉంటాయని వీడియో చేస్తున్నాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ రణపల్ల మొక్క అంటారండి వీటిలో. ఈ రణపల్ల మొక్క కోసం చెప్పే ముందు చిన్న విషయం అండి. ఇప్పటివరకు చాలా వీడియోలు చేసాం. ఆ వీడియోలో మిమ్మల్ని ఎవరినైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అడగలేదు. బట్ వీడియోలో మాత్రం అడుగుతున్నాను. మనకంటే వెనకాల వచ్చిన ఛానల్ అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారికి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్. వీడియోలోకి వెళ్ళిపోతున్నామండి. రణపల్ల మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ఆకు మెయిన్గా అందరూ ఈ మధ్యన వాడేది ఏంటంటే కిడ్నీలో 5, 4, 6 వరకు నెంబర్స్ అలా రాళ్ళు ఉంటే కిడ్నీలో టోన్స్కి వాడుతున్నారండి. ఈ ఆకు ఒకటి తుంచుకుని ఉదయం సాయంత్రం తింటున్నారు. చేదుగా ఉండదు, కానీ పులుపుగా పొగరగా ఉంటుంది, బాగానే ఉంటుంది. అలా వాడడం వల్ల ఏమవుద్దంటే మన కిడ్నీలో టోన్స్ చూర్ణం చేసి బయటకు పంపించేస్తాయి. అసలు కిడ్నీలో రాళ్ళకి కూడా నేను మన ఛానల్లో వేరే ఉలవలు కూడా పనిచేస్తాయండి. అలాగే ఈ రణపల్ల మొక్క చాలా బాగా పనిచేస్తుంది. 150 వ్యాధులకి నయం చేసే మొక్క అండి. ఆయుర్వేదాలు బాగా ఉపయోగిస్తారు. ఇది నేను పూలకుండీలు వేసాను. ఇంత మొక్క అయింది. ఇప్పటికి ఇంచుమించుగా 3 జానాల మొక్క అయిందండి. ఈ మొక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ సైడ్ కూడా నిమ్మ మొక్క కూడా వచ్చింది, తులసి మొక్క కూడా వచ్చింది. అన్ని వేరే దాంట్లోకి మార్చుతాం. ఈ రణపల్ల మొక్క మాత్రం బాగా చూడండి ఎలా పని చేద్దాం. మనకు రోగాలకి లివర్ కూడా క్లీన్ చేస్తుంది. సర్వరోగ